ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. గురుగారు, ఈ ఏడాది ధనిష్ట నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అయితే ఇక్కడ ధనిష్ట నక్షత్రంలోకి వచ్చేప్పటికి ఏంటంటే 1-2 పాదాలేమో మకర రాశిలో పడతాయి, 3-4 పాదాలేమో కుంభరాశిలో పడతాయి. అయితే మకర రాశి కుంభరాశి ఇద్దరికీ కూడా ఈ ఏడాది కొంతవరకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ మకర రాశిలో ఉన్న ధనిష్ట వాళ్ళకైతే కనుక ఇంకొద్దిగా వేగంగా ఆ ఫలితాలు పొందటం అనేది ఉంటుంది. ఎందుకంటే కుంభరాశిలో ఉన్న వారికి ఏలినాటి అనేది నడుస్తుంది. అందుకని ఇక్కడ ధనిష్ట వారికి మామూలుగా అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లక్ష్యం ముందుకెళ్ళటం అనేది తర్వాత అభివృద్ధిదాయకంగానే ఉంటుంది. అయితే ఇక్కడ మకర రాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అనుకున్న పని ఏప్రిల్లో అనుకున్నది గ్యారంటీగా మేలో జరిగిపోవడానికి ఉంది. అదే ఆ ధనిష్ట కుంభరాశిలో ఉన్న ధనిష్ట అయితే కనుక మనం ఏప్రిల్లో అనుకున్న పని ఆగస్టు దాకా డ్రాగన్ అవ్వచ్చు, కానీ ఆగస్టులో అయినా అవుతుందా అంటే అవుతుంది. సో ఆ రకంగా గత సంవత్సరాలతో పోలిస్తే మాత్రం కుంభరాశిలో ఉన్న ధనిష్టకి కూడా అభివృద్ధి పెరగటం అనేది ఉంది, కానీ ఆలస్యంగా జరుగుతుంది. అంతే, అంతవరకే మనం అనుకున్నది. అందుకని తొందరపాటు అనేది ఉన్న వాళ్ళకి కొద్దిగా నిరాశ అనిపిస్తుంది. అలా కాకుండా ఏమంటాం నిదానంగా వెళ్దాం అనుకున్న వాళ్ళకి అంత బాధ అనిపించదు. ఖచ్చితంగా వారి వారి యొక్క లక్ష్యాలు పొందటం అనేది అయితే ఉంటుంది. కనుక ఆ రకంగా ధనిష్ట నక్షత్రం వారికి ఆర్థికంగా అభివృద్ధి అనేది ఒకటి, తర్వాత వారు చేసే వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి అనేది ఒకటి, తర్వాత రుణ బాధలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా కొంతవరకు తగ్గే పరిస్థితులు, లేదా వాటిని మనం ఎన్నాళ్ళ నుంచో తీర్చాలనుకున్నా కూడా మనం ఆ రకంగా ముందుకెళ్ళలేకపోతే ఇప్పుడు అది కొంతవరకు తీర్చగలగటం. అంటే మనం ఏదైనప్పటికీ కూడా ఒకళ్ళ దగ్గర 100 రూపాయలు అప్పు చేస్తామంటే కనీసం వాళ్ళకి 50 రూపాయలైనా ఏడాది తీర్చగలుగుతాం వాళ్ళ చేత మాట అనిపించుకోకుండా. సో ఆ రకంగా కొంత ముందుకెళ్ళటం అనేది అయితే కనుక ధనిష్ట నక్షత్రం వారికి కనపడుతుంది. అయితే ఇక్కడ కుంభరాశిలో ఉన్న ధనిష్ట, మకర రాశిలో ఉన్న ధనిష్ట, మకర రాశిలో ఉన్న ధనిష్ట వాళ్ళు ఏంటంటే కొద్దిగా వీళ్ళకి కూడా మూర్ఖం అనేది ఉంటుంది, అంటే మొండి పట్టుదల. ఆ రకమైన మొండి పట్టుదలని కొంతవరకు తగ్గించుకున్నట్టయితే కనుక ఇంకొద్దిగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఈ 2 జాతకాల్లో ఉన్నప్పుడు, అంటే కుంభరాశిలో ధనిష్టం ఉన్నవాళ్ళు, మకర రాశి వాళ్ళకేమో ఖచ్చితంగా జూన్ తర్వాత వివాహ యోగ్యత అనేది ఉంటుంది. అదే కుంభరాశి వాళ్ళకైతే కనుక జూన్లోపే ఎక్కువ యోగ్యత రావటం అనేది ఉంటుంది. కనుక వివాహం కావాలి అనుకున్న వాళ్ళు ఆ రకంగా ప్రణాళిక వేసుకున్నట్టయితే కనుక మంచి జరగడానికి అయితే ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య మనం కనుక సఖ్యత అనేది పరిశీలించినట్టయితే కనుక మకర రాశి వాళ్ళు జూన్ తర్వాత నుంచి భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు రావడానికి కానీ, లేదా ఇద్దరు అనుకోకుండా కొంత వేరువేరుగా ఉండవలసిన పరిస్థితులు కానీ కలగచ్చు. ఇక కుంభరాశిలో ఉన్న ధనిష్ట వాళ్ళకైతే కనుక డిసెంబర్ తర్వాత నుంచి వాళ్ళ మధ్య ఎలాంటి పొరపచ్చాలు ఉన్నా కూడా అవి తొలగిపోయి ఇంకొద్దిగా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎలాంటి రత్నాన్ని ఉపయోగిస్తే మంచిది అంటారు? ధనిష్ట నక్షత్రం వారికి సాధారణంగా చెప్పేది అయితే కనుక పగడం అనేది చెప్పడం అనేది ఉంటుంది. అయితే పగడం కన్నా కూడా వీళ్ళు ఏ రత్నం పెట్టుకుంటే ఇంకా మంచి అంటే వీళ్ళకి కూడా ఇంద్ర నీలం అనేది ఎక్కువగా మంచి ఫలితం ఇవ్వటం అనేది ఉంటుంది. ఆ రకంగా ఇంద్ర నీలం పెట్టుకుంటే ఇంకా కొద్దిగా మంచి పెరగడానికి అవకాశాలు ఉంటాయి.